మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియో మాత్రం అదరగొట్టేశారండి. అంటే మ్యూజిక్ తోటి రాళ్ళు కూడా కరుగుతాయి అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చారు మీరు ప్రీవియస్ వీడియోలో. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ మనీ అట్రాక్షన్ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ మనీ ఇప్పుడు ఈ వీడియో చాలా పవర్ఫుల్, మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ధనవంతులు అవ్వాలనుకుంటారు కానీ ప్రొకాస్టినేషన్ చేస్తుంటారు. అంటే పోస్ట్ పోన్మెంట్. చాలా మందికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే పోస్ట్ పోన్మెంట్. అంటే రేపు చేద్దాం అని. చాలామంది కరోనా టైంలో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి. కొంతమంది ఎలా ఉంటారంటే వాకింగ్కి వెళ్ళిపోదాం, రన్నింగ్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నీ కొనేసుకుంటారు. రేపు వెళ్దాం అనుకుంటారు. జిమ్ ఆర్టికల్స్ అన్నీ కొనేస్తారు ఆవిడ. రోజు ఆ జిమ్ చూస్తుంటారు కానీ ఇంట్లో డబ్బులు చూస్తుంటారు కానీ రేపు చేద్దాంలా, ఇంక ఈరోజు టైం లేదనుకుని వెళ్ళిపోతారు. ఆ రేపు ఇప్పటి వరకు రాలే. అలా చూసిన రేపు ఇప్పటి వరకు రాలే. సో ఆ ప్రొకాస్టినేషన్ అంటే నేను రీసెర్చ్ చేశాను దీని మీద. అంటే నేను చాలా రీసెర్చ్ పేపర్స్ స్టడీ చేస్తే 100లో 92 మందికి ప్రొకాస్టినేషన్ అనే ప్రాబ్లం ఉంటుందండి. అంటే పోస్ట్ పోన్మెంట్. దాన్ని ఎలా బ్రేక్ చేయాలో చెప్తాను. అయితే మన దగ్గరికి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి వచ్చి చాలా మంది రిజల్ట్స్ చేసిన వాళ్ళు ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రీసెంట్గా 8th బ్యాచ్ నుంచి 8th మంది డ్రీమ్ హౌస్ కొనుక్కున్నారు. డ్రీమ్ హౌస్. కంగ్రాచులేషన్స్ టు దెమ్. డ్రీమ్ హౌస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అన్వర్ సార్, థ్యాంక్ యూ గాడ్. ఎస్. దాని తర్వాత అండి మొన్న మీరు బెంగళూరులో కూడా మేడం కలిసారు, ఉషారాణి మేడం. 10 లక్షలు మేనిఫెస్టేషన్. నిజంగా బెంగళూరులో మన ఉషా గారిని కలిసాను సార్. అర్లీ ఇన్ ద మార్నింగ్ 2 o'clockకి అక్కడ నుంచి, అంటే బెంగళూరు నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చే ప్రాసెస్లో నేను అప్పుడే మన వీడియో శ్రీరాముడు చేసినట్టుంటే, అంటే తిలకం సూర్య తిలకం ఉంది కదా, ఆ వీడియో చూసుకొని వస్తున్నాను అనమాట, కామెంట్స్ చూసుకుంటూ. సడన్గా అదేంటో మన సబ్స్క్రైబర్స్ మనల్ని కలిసినప్పుడు వచ్చేటువంటి ఆనందం వేరు కదా. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆవిడ చెప్పినటువంటి ఫీడ్బ్యాక్, నేను డైరెక్ట్గా ఉషా గారిని మీకు ఆన్ స్క్రీన్ తీసుకొస్తాను, అంటే ఆవిడతో మాట్లాడి కన్విన్స్ చేసినా సరే తీసుకొని వస్తాను. షీ గేవ్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఫర్ అస్ సార్, నో డౌట్. సో స్పెషల్ థ్యాంక్స్ టు హర్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. థ్యాంక్ యూ ఉషా. ఆవిడకి అసలు యాజ్ ఇన్ఫార్మ్డ్ ఓవర్ ద కాల్ ఐ రిసీవ్డ్ స్టక్ మనీ 10 lakhs టుడే ఎట్ అరౌండ్ 12:20 PM. గ్రేట్. ఆవిడకి రావడం నాకు కూడా డైరెక్ట్ లైవ్ లో కలిసాను కదా. అవును, చెప్పారు సార్. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా అంటే ఆవిడ మిమ్మల్ని వచ్చి పలకరించి. సో అంటే ఫోటో పెడతాను. షూర్ డెఫినెట్లీ పెట్టండి సార్, తప్పకుండా. సో చూడండి, నేను చెప్తున్నాను మీకు, అంటే రావాల్సిన జాబ్స్ కానీ చాలా మంది ఏంటంటే ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పేరెంట్స్ ఏంటంటే పాపం పిల్లలకి ఉద్యోగాలు రాక ఎక్కడెక్కడో డబ్బులు కట్టేసి అంటే జాబ్స్ వస్తాయని వాళ్ళు మోసం చేసేసి చాలా ఉన్నాయండి అలాంటి పరిస్థితులు. సో నేను చెప్తున్నాను, మీ ఇంట్లో మీ పిల్లలు ఎస్పెషల్లీ జాబ్ కోసం చూస్తుంటే, స్ట్రక్ అయిన మనీ కోసం చూస్తుంటే డ్రీమ్ హౌస్ కట్టాలనుకుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉండాల్సింది ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్. ఓన్ హౌస్ కోసం వర్క్ చేయకండి, డ్రీమ్ హౌస్ కోసం వర్క్ చేయండి. ఇలా మీరు నా 9 days క్లాసెస్కి వస్తే మీరు ఎప్పటి నుంచో కొనాలనుకున్న డ్రీమ్ హౌస్ ఈజీగా కొనుక్కోవచ్చు. సో అయితే ఇంకా చెప్పినట్టు 92% పీపుల్ హూ సెట్ గోల్స్ ఆర్ నాట్ అచీవింగ్ దెమ్. ఎందుకు అచీవ్ అవ్వలేదంటే బికాస్ ప్రొకాస్టినేషన్. అయితే ఈ ప్రొకాస్టినేషన్ అనేది రీసెర్చ్ ప్రకారం నేను న్యూరో సైన్స్ మీద ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రొకాస్టినేషన్ బ్రెయిన్లో ఒక లూప్ లాగా ఫామ్ అయిపోతుంది. లూప్, దాని నుంచి మనం బయటికి రాలేము. అంటే ఎలా అయితే మనం ఒక వల్లో చిక్కుపోతుంది, ఎంత బలవంతులైన వల్ల నుంచి ఎలా అయితే బయటికి రాలేమో, ఈ ప్రొకాస్టినేషన్ ఒక బ్రెయిన్లో ఒక లూప్ లాగా ఫామ్ అయిపోతుంది. అదొక హ్యాబిట్ లూప్. అయితే దీంట్లో ద సైన్స్ బ్రెయిన్ ప్రొకాస్టినేషన్ అని చెప్తాను. కొన్ని 3 myths ఉన్నాయి. 3 myths ఏంటి? మిత్ నెంబర్ 1, ప్రొకాస్టినేషన్ ఏమనుకుంటా అంటే నా బ్యాడ్ టైం మేనేజ్మెంట్ వల్లే నేను ప్రొకాస్టినేషన్ చేస్తున్నాను. నేను ఒకప్పుడు టైం మేనేజ్మెంట్లో బాగా పూరండి. అంటే ఎలా అంటే రోజు నా పారాడైమ్ ఎలా అంటే ఎంత ట్రై చేసినా ఆ టైంకి వెళ్ళలేకపోవడం, ఇలాంటిది ఉండేది అనమాట. అంటే ప్రొకాస్టినేషన్ ఏమనుకుంటా అంటే మన టైం మేనేజ్మెంట్ వల్ల అసలు నాకు ప్రొకాస్టినేషన్ అనుకుంటాను కాదు. నెక్స్ట్ మిత్ నెంబర్ 2, ప్రొకాస్టినేషన్ మీన్స్ నేను లేజీగా ఉండడం వల్ల ప్రొకాస్టినేషన్ చేస్తున్నాను. అంటే నేను లేజీగా ఉండడం వల్ల ప్రొకాస్టినేషన్ జరుగుతుంది. అన్డిసిప్లైన్గా ఉండడం వల్ల ప్రొకాస్టినేషన్, నాకు అసలు డిసిప్లైన్ లేదా అని మనం ఒక్కోసారి తిట్టేసుకుంటుంటాం. అన్మోటివేషన్గా ఉన్నాం, ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. జనరల్గా ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక వైఫ్ హస్బెండ్ మాట్లాడుకుంటున్నారట. ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఏమండి వింటున్నారా? వింటున్నా చెప్పు అని అంటే,
ఆవిడకి తెలుసు ఈ హస్బెండ్ ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారని. చెప్పని చెప్పేసి ఫోన్ మాట్లాడుతూ ఆవిడతో వాట్సాప్ చూసుకుంటున్నారు అన్నమాట ఎలగలుగా. చెప్పు వింటానలే చెప్పని అంటే ఆవిడేమో సరే సరే అని చెప్పింది. తొందర అయిపోయిన తర్వాత ఆవిడ డౌట్ వచ్చి ఇదో సరే ఏం చెప్పాను మొత్తం చెప్పనంటే అవునా ఎందుకు ఇక్కడ వాట్సాప్ చూసుకున్నాను కదా. కొంతమంది ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతుంటుంటారు. ఆవిడేమడిగింది ఇప్పుడే ఏం చెప్పింది చెప్పండి ఒకసారి అని అంటే అదేలే చెప్పా. చాలా మంది ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు. అంటే ఇవన్నీ కూడా ప్రొక్రాస్టినేషన్ అనుకుంటారు. అదే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మా మెసేజ్ అప్పుడప్పుడు నన్ను టెస్ట్ చేస్తుంది అట్లా వింటున్నారా వినట్లేదు అని. ఇప్పుడు మనం జనరల్గా ఫోన్ యూస్ చేసేటప్పుడు మనకి ఇలా ఉంటుంది కదా, అవతల వైపు చెప్తుంటారు. మనకేంటంటే ఒక కంటెంట్ కానీ లేదంటే ఒక న్యూస్ వచ్చినప్పుడు ఇన్వాల్వ్ అయిపోతాం. అది బ్రేకింగ్ న్యూస్ అయితే అవతల వాళ్ళు చెప్తుంటారు కానీ మన మైండ్ మాత్రం దాన్ని మనం కూడా ఏమంటాం వింటున్నానులే చెప్పు అని మళ్ళీ మళ్ళీ మనం వింటున్నట్టు. ప్రొకాస్టినేషన్ పార్ట్ ఆఫ్ ప్రొకాస్టినేషన్ తెలిసింది. నెగ్లిజెన్సీ కూడా. అవునండి బాగా. థ్యాంక్ యూ సో మచ్ రియలైజ్ అయినందుకు. వెల్కమ్ సార్, వెల్కమ్. సో మిత్ నెంబర్ 3 ఏంటంటే ప్రొకాస్టినేషన్ మీన్స్ చాలా మంది అనుకుంటారు నాకు అసలు విల్ పవరే లేదు, నాలో మోటివేషన్ లేకపోవడం వల్ల నేను ప్రొకాస్టినేషన్ చేస్తున్నాను అనుకుంటారు. రాంగ్. ఈ 3 కూడా మిత్స్ అండి. మరి ఏంటి రియాలిటీ ఏంటంటే నిజంగా ఒప్పుకోండి. ఆర్ యు రియల్లీ ప్రొకాస్టినేషన్ అంటే ఎస్ అని ఒప్పుకోండి. ఎందుకంటే నేను టూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ప్రొకాస్టినేషన్ మీద విషయాలు షేర్ చేస్తానండి. ప్రొకాస్టినేషన్ పోవాలంటే ఏం చేయాలి? ఈసారి 9 daysలో 9th బ్యాచ్లో ఎక్స్క్లూజివ్లీ ఆల్ ఓవర్ ద వరల్డ్ 1000 పీపుల్కి ప్రొకాస్టినేషన్ లూప్ బ్రేక్ చేసే టెక్నిక్స్ నేను లాంచ్ అయిపోతున్నా. టెక్నిక్ పేరే RRR. ఆ టెక్నిక్ కూడా చూపిస్తానండి. RRR టెక్నిక్. చూద్దాం ఆ టెక్నిక్ ఏంటనేది. పాయింట్ నెంబర్ 1, 2 points. ప్రొకాస్టినేషన్ అనేది మీ తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రొకాస్టినేషన్ ఈజ్ అ సిమ్టమ్. అంటే మన ఫాల్ట్ బిలీఫ్ సిస్టమ్ వల్ల వస్తుందండి. దీన్ని FBS అంటారు అనమాట న్యూరో సైన్స్లో. FBS అంటే ఫాల్ట్ బిలీవ్ సిస్టమ్ అనమాట. అంటే మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయండి. బ్రెయిన్ అంతా కూడా మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి మనం ఏమవుతామంటే వైరింగ్ అయిపోతుంది అనమాట. వైరింగ్ కంప్లీట్గా బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ ఒక న్యూరాన్ 20,000 న్యూరాన్స్ కనెక్టివిటీ ఉంటుంది. వైరింగ్ ఆఫ్ బ్రెయిన్ ఎప్పుడు హ్యాపెన్ జరుగుతుందంటే అండర్ ద ఏజ్ ఆఫ్ 7 years. మీ ఇంట్లో పిల్లలు 7 సంవత్సరాల లోపు ఉంటే జాగ్రత్తగా ఉండండి. 2 years నుంచి ఎస్పెషల్లీ 7 years, 2 నుంచి 7 సంవత్సరాల మధ్యలో బ్రెయిన్ ఎక్కువగా వైరింగ్ అవుతుంది. సో అందువల్ల మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా, అంటే మీరు మాట్లాడే మాటలు కానీ, అంటే నేను మా పాప స్కూల్ దేపెడుతున్నప్పుడు ఒక పేరెంట్ చెప్తున్నారు, రే అల్లరి చేయకు స్కూల్లో అనేసి అన్నాను. ఇప్పుడు అబ్బాయి అల్లరే చేస్తాడు. నేను అన్నాను, మేడం అలా చెప్పకూడదంటే, అదేంటి నేను మంచిగానే చెప్పాను కదంటే, నో మేడం బుద్ధిగా ఉండమని చెప్పాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఏది చెప్పాలన్నా దాన్ని నెగిటివ్గా చెప్పకూడదు. క్లాస్లో పడుకోకు, అల్లరి చేయకు, ఎవరితో తగువులు ఆడకు, ఇలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే మనం వాళ్ళ పిల్లల యొక్క బ్రెయిన్ని వైరింగ్ చేస్తున్నామండి. నేను 9 days క్లాసెస్లో మీ పిల్లలతో ఎలా మాట్లాడాలి అని కూడా నేను చెప్తాను. సో అయితే ఇక్కడ జనరల్గా మన ఫాల్టీ బిలీఫ్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందంటే త్రూ ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ద్వారా, అండ్ పీపుల్, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్. ఎందుకంటే మనం ఎవరు అంటే వీఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 people. జిమ్ రాన్ చెప్తాను అనమాట. మనం ఎవరు అంటే మన చుట్టూ ఉండే 5గురే మనం, మన చుట్టూ ఉండే 5గురు ఇన్కమే మన ఇన్కమ్, మన చుట్టూ ఉండే 5గురు ఆలోచనలో మనం అనమాట. అంటే యు ఆర్ ద జస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 5 people అరౌండ్ యూ అంటమాట. అంటే రోజు గంధపు చెక్క నరదీస్తే ఎలాగైతే చెయ్యి గంధపు వాసన వస్తుందో, మన చుట్టూ ఉండే 5గురు ఇంపాక్టే మనం అండి. అందువల్ల అనమాట. సో ఇక్కడ మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ బిలీఫ్ సిస్టమ్ నేను మార్చేస్తాను 9 days క్లాసెస్లో. అండ్ చాలా మంది అనుకుంటారంటే నా హార్డ్ వర్క్తోనే నేను ప్లానింగ్ చేసేద్దాం, రేపటి నుంచి ప్రొకాస్టినేషన్ ఏదైతే తొక్కలేదు, తోటకూరలేదు అని చెప్పేసి ఏం చేస్తారంటే, ఇలా ఏం చేస్తారంటే మొత్తం విల్ పవర్ పెంచేసుకొని మోటివేషన్ వీడియోస్ విని మారిపోదాం అనుకుంటారు. నో, అప్పుడు మోటివేషన్ వీడియోస్ విన్నప్పుడు ఎలా ఉంటుందంటే థమ్స్ అప్ లాగా వెళ్తారు. ఆ ప్రొకాస్టినేషన్ మాత్రం పోదు. ఎందుకంటే చాలా మంది అండి తెల్లవారు లేవాలనుకొని ఎన్నో అలారం పెడతారు. 5 గంటలకు ఒకటి, 5:15 ఒకటి, 5:30 ఒకటి అలారాలు మోగుతున్నాయి తప్ప లేవరు. పక్కన వాళ్ళు అంటారు, ఎందుకండి మన ఇద్దరు చెడగొడతారు అంటే ఇంట్లో లేడీ మాత్రం తెలుసు, రాత్రి పెట్టినప్పుడే తెలుసు మీరు లేచేది లేదు, ఏది లేదు. ఎందుకంటే రేపు లేచిపోతారు. రేపు ఇప్పటి వరకు రాలే. సో నేనేం చేస్తానంటే ఆ విల్ పవర్ని ఇంకా ఎలా పెంచుకోవచ్చు అండ్ సైంటిఫిక్ టెక్నిక్స్ చెప్తాను. వీళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే టు డూ లిస్ట్. ఇంట్లో ఒక్కోసారి ఇంట్లో వాళ్ళ మాటలు కోపం వచ్చాయి, ఉండి నేను రేపు నుంచి మారిపోతానని చెప్పేసి గబ్బగా పెన్ పేపర్ తీసుకుని టు డూ లిస్ట్ రాస్తారు. ఈ టు డూ లిస్ట్ రాసిన అలారాలు పెట్టినా ఏది మారదు. ఆడియన్స్ మనోభావాలు బయట తీసేస్తున్నారు మీరు. అంటే ఆ లోపల ఉన్న
ఆ మనోభావాలు ఉంటాయి చూసారా. అవునండి, ప్రతి ఒక్కరు చేసేదే అది. అవును, ప్రతి ఒక్కరు అదే చేస్తారు. నిజం కదా, మా మనసులో ఉన్నది ఎలా చెప్పగలుగుతారు అని తెలియదు చెప్తున్నారు. అంటే యాజ్ ఎ సైకాలజిస్ట్ గా కూడా నేను సైకాలజీ చేశాను కూడా. సైకాలజిస్ట్ అంటే చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటాను అనమాట. వాళ్ళు ఎలా ఉంటారంటే 1 వీక్ శుభ్రంగా చేసేస్తారండి, శుభ్రంగా. ఆ తర్వాత మళ్ళీ మామూలే. మీ ఇంట్లో తెలిసిలేదు అని అంటారు. ఎందుకంటే మీరు సక్సెస్ అవ్వకపోతే డబ్బు సంపాదించి ఇంట్లో వాళ్ళే ఎటకారంగా మాట్లాడతారండి. ఆ ఎటకారంగా మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే బాగా గుచ్చుకుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే ప్రొకాస్టినేషన్ బ్రేక్ చేయడం చాలా అవసరం. సో నేనేం చెప్తానంటే యూ కెన్ బీట్ ప్రొకాస్టినేషన్. అంటే ప్రొకాస్టినేషన్ ఎలా బీట్ అవుట్ చేయాలంటే సింప్లీ వైరింగ్ అయిన బ్రెయిన్ ని నేను ఏం చేస్తానంటే రీవైర్ చేస్తాను సైంటిఫిక్ గా. ఎస్, ఎగ్జాక్ట్లీ, ప్యూర్లీ అంటే సైంటిఫిక్ గా. అది కూడా నేను ఎందుకంటే నేను బ్రెయిన్ ఎక్స్పర్ట్ కోచ్. అంటే బ్రెయిన్ మీద ఆల్మోస్ట్ ఇప్పటి వరకు నేను 53 రీసెర్చ్ పుస్తకాలు చదివాను. రీసెంట్ గా బిల్ గేట్స్ ఒక పుస్తకం రెఫర్ చేశారండి. బిల్ గేట్స్ ఆవిడ హార్వర్డ్ యూనివర్సిటీ న్యూరో సైన్స్ ప్రొఫెసర్ ఆవిడ. సో మైండ్ సెట్ అనే పుస్తకం మీద నేను చదివిన తర్వాత కొన్ని కొత్త పాయింట్స్ కూడా 9th బ్యాచ్లో యాడ్ చేస్తున్నాను. సో సైంటిఫిక్ ఎలా రాయొచ్చు అని చెప్పేసి. అయితే వన్స్ మనం రీవైర్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెగిటివిటీని రిమూవ్ చేయొచ్చు. లైఫ్లో ఒక్కసారిగా నెగిటివ్ థాట్స్ పోతే అంటే చాలా మందికి వాళ్ళకి ఎందుకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో కూడా తెలియదు. నేనేం చేస్తానంటే నెగిటివ్ థాట్స్ అసలు ఎందుకు వస్తున్నాయి, అసలు అవి పోవడానికి యాండ్స్ అంటారు అనమాట. యాండ్స్ అంటే చీమలు కాదు, ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్. అవి పోవడానికి టెక్నిక్స్ కూడా చెప్తాను. కంప్లీట్లీ 9 days వాళ్ళని నేను మారుస్తాను. వాళ్ళే సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళని ఎప్పుడైతే మన బ్రెయిన్ రీవైర్ చేస్తామో వాళ్ళని మోటివేట్ చేసుకోవచ్చు. అయితే ఈసారి ఎక్స్క్లూజివ్ 9th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ జాయిన్ అవుతున్నారు కాబట్టి 1000 people వాళ్ళకి ఒక సక్సెస్ ఫార్ములా, నా కోచ్ నాకు ఇచ్చిన సక్సెస్ ఫార్ములా నేను ఈసారి ఇస్తున్నాను. ఆ సక్సెస్ ఫార్ములా తెలుసుకుంటే, తెలియకపోతే ఇలా ఉన్న లైఫ్ తెలిసిన తర్వాత అలా స్ట్రైట్ లైన్కి వెళ్ళిపోతుందండి. సో జిగ్జాగ్ లో ఇప్పటివరకు మీరు సక్సెస్ కానీ, డబ్బు కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదో ఫైనాన్షియల్ ఛాలెంజెస్ కానీ, ఫైనాన్షియల్ గ్రోత్ కానీ జిగ్జాగ్ లా ఉండదని నేను స్ట్రైట్ లైన్ గా మారుస్తాను ఆఫ్టర్ 9 days జస్ట్ అండ్ బై యూజింగ్ ద సక్సెస్ ఫార్ములా. అయితే సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే త్రిబులార్. త్రిబులార్ అంటే ఈ త్రిబులార్ కాదండి. సో ఆ త్రిబులార్ తెలుసుకోవాలనుకుంటే, ప్రొకాస్టినేషన్ ని బ్రేక్ చేయాలనుకుంటే, గుర్తుపెట్టుకుని లేజీ నుంచి క్రేజీ అవ్వాలంటే ఈ త్రిబులార్ ఫార్ములా తెలుసుకోండి. ఈసారి 9 days లో. సార్ త్రిబులార్ అంటే ఇక్కడ ఉన్నట్టు రౌద్రం రణం రుద్రం కాదండి. ఏంటంటే త్రిబులార్ అంటే అక్కడికి రండి 9 days క్లాసెస్ లో త్రిబులార్ టెక్నిక్ ద్వారా, ఎస్, న్యూరో సైన్స్ టెక్నిక్ ద్వారా ప్రొకాస్టినేషన్ ఎలా బ్రేక్ చేసుకుందని చెప్తాను. అండ్ హూ వాంట్స్ టు బి మిలినియర్, మీరు నిజంగా మిలినియర్ అవ్వాలనుకుంటే త్రిబులార్ టెక్నిక్ తెలుసుకుని ప్రొకాస్టినేషన్ బ్రేక్ చేసి మిడిల్ క్లాస్ ని, నేను ఆల్రెడీ మిలినియర్ అయ్యాను. సార్ మీరు అయ్యారా అని మీరు ఇందాక అడిగినట్టు, నేను 100% నా ఫ్యామిలీలో ఫస్ట్ మిలినియర్ నేను అయ్యాను. నేను చాలా మంది అనుకున్నాను. అయితే 1000 మంది మిలినియర్స్ తయారు చేసిన ఒక మిషన్ మీద పనిచేస్తున్నాను. ఐఆమ్ రెడీ. ఇఫ్ యు ఆర్ రెడీ, నేను రెడీగా ఉన్నాను మిలినియర్స్ తయారు చేయడానికి. మీరు రెడీయా? ఇఫ్ యూఆర్ రెడీ టైప్ ఇన్ కామెంట్ బాక్స్ ఎస్ ఐఎమ్ మిలినియర్ అండి. ఈసారి 9th బ్యాచ్ లో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పటిదాకా 17 countries నుంచి వచ్చారు. ఈసారి మోర్ దెన్ ఇంకా ఎక్కువ వస్తున్నారు. ఈ 1000 మందిలో మీరు కూడా ఒకరు అనుకుంటే, బాహుబలి సినిమాలో నాతో పాటు వచ్చేది ఎవరు అంటే నేను అన్నట్టుగా, నాతో పాటు వచ్చేది ఎవరు, నాతో పాటు మిలినియర్ అయ్యేది ఎవరు అంటే నేను అనుకుంటే రండి. 9th బ్యాచ్ లో ఆల్ ఓవర్ ద వరల్డ్ 1000 people వస్తున్నారు మిలినియర్ అవ్వడానికి. ఎస్, ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్వర్ గారు ఫర్ 9th బ్యాచ్. ఎస్ సార్. 1000 members మీతోనే నడవడానికి అండ్ 1000 members మిలినియర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి అనుకుంటే April 29th క్లాస్ రాబోతుంది. సో ఆన్లైన్లో ఉంటుంది. సో ఎవరైనా సరే మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ చాలామందికి ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అనేటువంటి డౌట్ వస్తే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో April 29th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో 9th బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్. 1000 members తోటి చేస్తున్నారు. ఆ 1000 membersలో మీరు ఉండాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ అవకాశంగా తీసుకుందాన్ని, అండ్ అది కూడా సమ్మర్ స్పెషల్ అనుకోవచ్చు ఈ బ్యాచ్ని. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి వెంటనే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇందాక అన్వర్ గారు చెప్పినట్టు ఆ 9th బ్యాచ్లో మీరు ఉన్నారు అని అంటే ఐ వాంట్ టు బికమ్ మిలినియర్ అండ్ ఐఎమ్ ద మిలినియర్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద 9th బ్యాచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.